ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యని నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు తగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికములతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలం వలనది. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలన వృక్షములుండెను. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్.